వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏడబ్ల్యూఎస్ గురించి చూస్తాము. ఏడబ్ల్యూఎస్లో ఒక VPCని ఎలా క్రియేట్ చేస్తాం, ఇన్స్టెన్సెస్ని కస్టమైజ్డ్ VPC తోటి ఎలా ఇన్స్టెన్స్ని క్రియేట్ చేస్తాము, దాని తర్వాత లోడ్ బ్యాలెన్సర్ ఎలా చేస్తాం. అలాగే మనం ఇక్కడ చూడొచ్చు EC2 డాష్ బోర్డ్లోనే లోడ్ బ్యాలెన్సింగ్, దీనికి లోడ్ బ్యాలెన్సర్ టార్గెట్ గ్రూప్ని ఎట్లా క్రియేట్ చేస్తాము, ఆటో స్కేలింగ్ గ్రూప్స్ ఎలా క్రియేట్ చేస్తాం అనేది ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ మనం VPCని క్రియేట్ చేసుకోవాలి. అంటే VPC మనకు ప్రైవేట్ కస్టమైజ్డ్ నెట్వర్క్. ఈ కస్టమైజ్డ్ నెట్వర్క్ని మనం యూజ్ చేస్తాము. డిఫాల్ట్ నెట్వర్క్ని అస్సలు కంపెనీస్లో యూజ్ చేయరు. ఇక్కడ మనకు VPC డాష్ బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత ఎవరు VPCs అని తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎటువంటి VPCs కస్టమైజ్డ్వి లేవు. ఇక్కడ ఉండేటటువంటి ఒకే ఒక VPC, ఇది డిఫాల్ట్గా అమెజాన్ ప్రొవైడ్ చేసేటటువంటి VPC. ఇప్పుడు మనకు VPC కావాలి అంటే క్రియేట్ VPCని క్లిక్ చేయాలి. దీని తర్వాత VPC ఓన్లీ, VPC అండ్ మోర్ అని ఉంటుంది. VPC ఓన్లీ తీసుకోవాలి. ఇక్కడ నేమ్ ఒకటి ఇవ్వాలి. దీనికోసం నేను డెమో -VPC అని ఇస్తాను నేమ్. అలాగే IPv4 CIDR బ్లాక్, IPv4 CIDR మాన్యువల్ ఇన్పుట్ని సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ CIDR బ్లాక్ ఇవ్వాలి. ఇక్కడ నేను 12.0.0.0/16 ఇవ్వాలి. ఇలా ఇచ్చినప్పుడు మనకు కరెక్ట్గా VPCని క్రియేట్ చేసుకోగలం. ఈ /16 నుంచి /28 వరకు ఇవ్వచ్చు. /16 ఇచ్చినప్పుడు మనకు 65,335 సబ్నెట్స్ అయితే మనకు IP అడ్రస్లు అయితే మనకు అవైలబుల్లోకి వస్తాయి. CIDR బ్లాక్ అయిన తర్వాత మనకు నో IPv6, ఇది డిఫాల్ట్గానే వదిలేస్తాం. ఇక్కడ ఎటువంటి చేంజెస్ అయితే తీసుకోకుండా డిఫాల్ట్ వాల్యూస్ని వదిలేసి నేమ్ ఆల్రెడీ ట్యాగ్లో కీ వాల్యూ వచ్చి డెమో -VPC ఉంది, క్రియేట్ VPC ఇచ్చేస్తాం. మనం చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇంకేదైనా ట్యాగ్స్ ఇవ్వాలన్నా కూడా ఇచ్చుకోవచ్చు. క్రియేట్ VPC. ఒకసారి VPC క్రియేట్ అయిపోయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి అదర్ కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా మనం ఇక్కడ ఇవ్వాలి. దాని తర్వాత మనం ఇంటర్నెట్ గేట్వేని ఇంటర్నెట్తో కనెక్ట్ అవ్వడం కోసం ఇంటర్నెట్ గేట్వే కనెక్ట్ ఇవ్వాలి. దీనికి కూడా అమెజాన్ ఒక డిఫాల్ట్ ఇంటర్నెట్ గేట్వేని క్రియేట్ చేసి ఉంటుంది. దానికైతే నేమ్ అనేది ఏది ఉండదు, స్టేట్ వచ్చి అటాచ్డ్లో ఉంటుంది. ఇప్పుడు మనం కస్టమైజ్డ్ VPC చేస్తున్నాం కాబట్టి దీనికి సంబంధించిన అదర్ కంపోనెంట్స్ కూడా కస్టమైజ్డ్ కంపోనెంట్స్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇంటర్నెట్ గేట్వే తీసుకోవడం కోసం దీనికి కూడా డెమో -IGW అని ఇస్తాను. ఇంటర్నెట్ గేట్వే అనేసి మనం అర్థం చేసుకోవడం కోసం ఈ నేమ్ ట్యాగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. జస్ట్ క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే నేమ్ ఒకటి ఇచ్చి ఇంటర్నెట్ గేట్వేని క్రియేట్ చేస్తాం. ఇక్కడ ఇప్పుడు ఇంటర్నెట్ గేట్వే చూసినట్లయితే మనకు డెమో ఇలా డెమో -IGW అనేటటువంటిది క్రియేట్ అయింది, కానీ డీటాచ్డ్లో ఉంది. ఇప్పుడు అటాచ్ చేయడానికి సెలెక్ట్ చేసుకొని ఇంటర్నెట్ గేట్వేని ఇక్కడ అటాచ్ టు VPCకి ఈ ఇంటర్నెట్ గేట్వేని క్రియేట్ చేయాలి. డెమో VPC. మనం ఇంటర్నెట్ గేట్వేలో VPCని అటాచ్ చేస్తున్నాం కాబట్టి VPC మనం ఇంతకుముందు క్రియేట్ చేసింది సెలెక్ట్ చేసుకొని అటాచ్ ఇంటర్నెట్ గేట్వేని క్లిక్ చేయాలి. ఇప్పుడు అటాచ్ అని అయిపోతుంది. ఇంటర్నెట్ గేట్వేని క్లిక్ చేస్తే అటాచ్డ్ అని వస్తుంది. దీని తర్వాత మనం సబ్నెట్స్ని క్రియేట్ చేసుకోవాలి. సబ్నెట్స్ ఎందుకంటే మనకు డిఫాల్ట్గా ఇక్కడ 6 సబ్నెట్స్ అని అయితే ఈ వర్జీనియాలో ప్రొవైడ్ చేస్తుంది. దీనికి ఇవన్నీ కూడా డిఫాల్ట్ వాల్యూస్ కాబట్టి మనం కస్టమైజ్డ్ సబ్నెట్ని క్రియేట్ చేసుకుంటాం. క్రియేట్ సబ్నెట్ క్లిక్ చేసి ఇక్కడ VPCని సెలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకే VPC కిందకి రావాలి కాబట్టి మనం క్రియేట్ చేసినటువంటి VPCని క్రియేట్
సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సిఐడిఆర్ బ్లాక్ ఉంటుంది, దీనికి రిలేటెడ్గానే మనం సబ్నెట్స్ అని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ సబ్నెట్ నేమ్ ఏదైనా మనం సబ్నెట్ నేమ్ని ఇవ్వాలి. సబ్నెట్ -1 అని ఇస్తాను. అవైలబిలిటీ జోన్ మనం ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 1A సెలెక్ట్ చేసుకుంటున్నాను. అలాగే సిఐడిఆర్ బ్లాక్ ఇది విపిసికి సంబంధించింది. మనం ఇక్కడ సబ్నెట్కి సంబంధించినటువంటి సిఐడిఆర్ బ్లాక్ను కూడా ఇస్తాము. ఇది మనకు విపిసి సిఐడిఆర్ బ్లాక్ తోటి రిలేటెడ్గా ఉండాలి. అంటే 12.0.1.0/ ఇక్కడ 24 ఇవ్వాలి, లేకపోతే 16 కాకుండా ఇంకేదైనా కూడా 16 to 18 మధ్యలో తీసుకున్నట్లయితే మనం 24 ఇచ్చినప్పుడు 256 ఐపీ అడ్రసెస్ అవైలబుల్లోకి వస్తాయి. ఇక్కడ 28 ఇచ్చినప్పుడు ఈ లిమిట్ అనేది 16 నుంచి 28 వరకే ఉంటుంది. మనకు 16 ఐపీ అడ్రసెస్ మాత్రమే వస్తాయి ఇక్కడ చూపిస్తుంది. అలాగే 16 తీసుకున్నప్పుడు మనకు ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే విపిసికి సేమ్ 16 ఇచ్చినాం కాబట్టి. ఇలా 16 ఇచ్చినప్పుడు 65,536 ఐపీ అడ్రసెస్ అవైలబుల్లోకి వస్తాయి. మనం ఇప్పుడు దీనిని చేంజ్ చేసి 24గా తీసుకుంటాము. ఇది తీసుకున్న తర్వాత ట్యాగ్ మనం ఏదైతే సబ్నెట్ ఇచ్చినామో ఆ సబ్నెట్ని చూపిస్తుంది. మనకి ఇక్కడ లోడ్ బ్యాలెన్సింగ్ కోసం 2 ఇన్స్టెన్సెస్ని క్రియేట్ చేస్తాను నేను. దానికోసం ఇంకొక సబ్నెట్ను కూడా క్రియేట్ చేసుకుందాం. ఇక్కడే దీనికి మనం ఇంతకుముందు ఇచ్చినటువంటి నేమ్లో డెమో -subnet దీన్ని కాపీ చేసుకున్నాను. ఇంకొక సబ్నెట్ కూడా ఇక్కడ క్రియేట్ చేసుకుంటాం. యాడ్ సబ్నెట్ తీసుకున్నట్లయితే 2 మనకి ఇంకొక సబ్నెట్ క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ ఓపెన్ అవుతుంది. దీని పేరు డెమో -subnet -2 అని ఇచ్చాను. ఇంతకుముందు 1A సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు 1B అంటే డిఫరెంట్ సబ్నెట్ ఉండాలి. అలాగే ఐపీ సిఐడిఆర్ బ్లాక్ సేమ్ ఉంటుంది దేనికైనా కానీ. సబ్నెట్ని మనం చేంజ్ చేసుకోవాలి. 12.0.2 కానీ 3 కానీ ఏదైనా తీసుకోవచ్చు. 0/24 ఇవ్వాలి. ఇంతకుముందు సబ్నెట్కి ఏది ఇచ్చామో అది ఇవ్వాలి. ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత క్రియేట్ సబ్నెట్ ఇచ్చినట్లయితే సబ్నెట్ క్రియేట్ అవుతాయి. మనకు 2 సబ్నెట్స్ ఒకేసారి క్రియేట్ అవుతాయి. డెమో సబ్నెట్ 1 డెమో సబ్నెట్ 2 రెండు కూడా క్రియేట్ అయినాయి. ఈ సబ్నెట్లు అవైలబుల్లో ఉన్నాయి. స్టేట్ వచ్చేసి మనకు ఈ సబ్నెట్ ఇంటర్నెట్ గేట్వే తోటి కనెక్ట్ కావడం కోసం మనం ఇప్పుడు రౌట్ టేబుల్ని క్రియేట్ చేసుకోవాలి. రౌట్ టేబుల్ ఇక్కడ కూడా ఒక రౌట్ టేబుల్ ఉంటుంది డిఫాల్ట్గా. ఇవన్నీ కూడా మనం EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ డిఫాల్ట్ వాల్యూస్ని తీసుకుంటాయి. అందుకని అవి ఇన్స్టెన్స్ వర్క్ చేయడం కోసం డిఫాల్ట్గా అమెజాన్ క్రియేట్ చేసి ఉంటుంది. ఇక్కడ క్రియేట్ రౌట్ టేబుల్ ఇవ్వాలి. ఇక్కడ కూడా నేమ్ ఒకటి ప్రొవైడ్ చేయాలి. డెమో రౌట్ టేబుల్ అని ఇస్తాను. విపిసి డెమో విపిసి ఈ రెండు ఇచ్చేసి క్రియేట్ రౌట్ టేబుల్ మనకి ఇప్పుడు క్రియేట్ అయిపోయింది. రౌట్ టేబుల్ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ మనకు మెయిన్ వచ్చేసి నో అని చూపిస్తుంది. ఇక్కడ సబ్నెట్లోకి వెళ్ళినప్పుడు మనం సబ్నెట్స్ని అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ సబ్నెట్ వితౌట్ ఎక్స్ప్లిసిట్ అసోసియేషన్, ఎక్స్ప్లిసిట్ సబ్నెట్ అసోసియేషన్, ఎడిట్ సబ్నెట్ అసోసియేషన్ క్లిక్ చేసుకోవాలి. ఆ డెమో సబ్నెట్ 2 రెండు కూడా సెలెక్ట్ చేసుకొని సేవ్ అసోసియేషన్ ఇవ్వాలి.
ఇప్పుడు మనకు ఈ సబ్నెట్ అసోసియేషన్ అనేది ఇక్కడ మనకు 2 చూపిస్తాయి. మన ఇచ్చినటువంటి సిఐడిఆర్ బ్లాక్ సబ్నెట్కి సంబంధించింది ఇది. ఇప్పుడు రౌట్ టేబుల్ మనకు సబ్నెట్ తోటి అటాచ్ అయింది. అలాగే ఇప్పుడు ఇంటర్నెట్ గేట్వేతో కూడా మనం అసోసియేట్ చేయాల్సి ఉంటుంది. దానికోసం రౌట్స్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ రౌట్ని తీసుకోవాలి, యాడ్ రూల్ తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు ఆల్ జీరోస్ తీసుకోవాలి, ఎనీవేర్ అని. ఇక్కడ మనం క్రియేట్ చేసినటువంటి ఇంటర్నెట్ గేట్వేని సెలెక్ట్ చేసుకోవాలి. దీనిని మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మన క్రియేట్ చేసినటువంటి ఇంటర్నెట్ గేట్వే కనిపిస్తుంది. ఇప్పుడు సేవ్ చేంజెస్. ఇప్పుడైతే మనం ఒక విపిసి క్రియేట్ చేసాము, దానికి సబ్నెట్స్ని క్రియేట్ చేసాము, రౌట్ టేబుల్ చేసాము, ఇంటర్నెట్ గేట్వే చేసాము. ఈ 4 చేసినప్పుడు మెయిన్గా ఈ 4 మనం అటాచ్ చేసినప్పుడు క్రియేట్ చేసి ఒక కస్టమైజ్డ్ నెట్వర్క్ అనేది క్రియేట్ అవుతుంది అమెజాన్లో.